ప్రతి ప్రతిమకి కూడా ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎత్తు ఉండకూడదు చెప్పింది మనకి ఆగమశాస్త్రము. ఆగమశాస్త్రం ఆగమని చెప్పింది. ఒకళ్ళు అడిగారు ఎవరు పెద్దల దగ్గర వచ్చి, మేము సుమారు ఒక 15 కోట్లు పెట్టి దేవాలయం కట్టామండి, కానీ ఏమిటో అక్కడ రోజుకి 10 కొబ్బరికాయలు కూడా పగలటం లేదండి. అదే రోడ్డు అవతల నూకాలం ఉందండి, అక్కడ రోజుకి 300 రూపాయలు వస్తుంటాయండి. ఇదేమిటండి మేము ఇలా కట్టాము అనగానే పెద్దలు చూసి, మీరు ఇంత ఖర్చు పెట్టి కట్టారు నిజమే, ఆ దేవాలయం చుట్టూ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అడిగారు. అదేమిటండి లక్షాధికారులు ఉన్నారు. లక్షాధికారులు అంట లేదు, ఎంతమంది నివసిస్తున్నారు అంటే ఆ జన సంచారం ఎంత ఉందో చూసి 5,000 మంది ఉంటే ఎంత విగ్రహం పెట్టాలి, 10,000 మంది ఉన్న చోట ఎలాంటి విగ్రహం పెట్టాలి, లేదా ఒక చిన్న వాడ అంటే ఎవరిదైనా కావచ్చు, ఒక 3-4 కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి బాబు. అంచేత నువ్వు ఎంత ఎత్తు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు దీని మీద కాదు. ఇదే ప్రతిమాసు అప్రబుద్ధానాం అంటే అర్థం ఏమిటి? కొందరు అన్నారు బుద్ధి లేనివాడు ప్రతిమలో దండం పెడతాడన్నాడు. అప్రబుద్ధుడు అంటే అర్థం అది కాదండి. ప్రబుద్ధుడు అంటే గొప్పదైన బుద్ధి కలిగిన వాడు, దాన్ని వేళాకోళంగా వాడతాం మనం. అప్రబుద్ధానాం, ఈ బుద్ధి కంటే కూడా గొప్పదైన వాడు ఎవడుంటాడో అంటే వాడికి ప్రపంచంలోనే కాదు భగవంతుడు, ఇక్కడ తప్పని దండం పెడతా అనిపించాలి వాడికి.